ఏంది స్ట్రైట్గా అన్నీ అడగచ్చా లేదా మధ్యలో ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుతారంట. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వాడాను సార్, అది పక్కా కాంటెక్స్ట్ ప్రకారమే వాడాలి అలాంటివి. ఓకే రైట్. ఓకే, మొన్నటి ఫంక్షన్లో ఆ మాట్లాడిన స్పీచ్కి అంత ఎమోషనల్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? దాని తర్వాత నేను రియలైజ్ అయ్యావా లేకపోతే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నావు ఇప్పటికీ? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ వాట్ ఐ స్పోక్ సార్. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను చెప్పాలనుకుని చెప్పేసా అంతే. నాకు అనిపించింది నేను చెప్పా, దట్ ఈస్ మీ. అండ్ అర్జున్ రెడ్డి ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నా. అక్కడ వచ్చిన వాళ్ళు దే నో ద సినిమా ఎలా, మా టీజర్లో ట్రైలర్లో ఈ సినిమా ఈ క్యారెక్టర్ ఎలాంటోడో తెలుసు. సో సినిమా నాకు సెన్సార్ బోర్డ్ గురించి సీరియస్గా మాట్లాడాలనిపించింది, ఇన్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు సే నేను చెప్పేసా. తర్వాత పీపుల్స్ ఒపీనియన్స్ గురించి, అంటే నేను నాట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎలాంటి ఒపీనియన్ వచ్చినా మా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి అలవాట్లేదు. సో ఎలాంటి ఒపీనియన్ వచ్చినా భయపడతారు. సో ఇమీడియట్లీ అరే ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం ఇలా రియాక్ట్ అవుతున్నారు ఎందుకంత అంటే, నాకు మన సొసైటీలోనే మనకి ట్రైనింగ్ ఇచ్చేస్తుంటారు అనమాట. నార్మల్గా మాట్లాడేసి వచ్చారా, పద్ధతిగా మాట్లాడేసి వచ్చారా, పెద్దగా ఎక్కువేం మాట్లాడకు, ఆర్ ఏం కాన్ఫిడెన్స్ హిట్ అయినాక చెప్దాము, ఈవెన్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్. చిన్నప్పటి నుంచి దే టెల్ us దట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆర్ డోంట్ షో యువర్ కాన్ఫిడెన్స్, సాఫ్ట్ గుండు, నెమ్మది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బీయింగ్ సాఫ్ట్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఎట్లా అనాలంటే, ఇట్ టేక్స్ చాలా కరేజ్ అవసరం టు బీ కాన్ఫిడెంట్ అండ్ సే వాట్ యూ వాంట్. ఆర్ ముందే చెప్పాలంటే అది చాలా ధైర్యం కావాలి. ఐ వాజ్ ష్యూర్ నా ప్రోడక్ట్ గురించి ఐ వాజ్ ష్యూర్ అండ్ దాని గురించి మాట్లాడాను. ఐ డోంట్ నో విత్ మీకు ఆ స్పీచ్లో ఏ ఆస్పెక్ట్తో అంటే మెయిన్గా అబ్జెక్ట్ చేసింది ఎక్కడ అంటే స్టూడెంట్స్ తోటి ఆ మాట అనిపించడం. అది ఇప్పుడు ఐ కెన్ ఫైనల్గా వాళ్ళని ఫోర్స్ చేయలేం, వాళ్ళే అనాలి. ఐ లెట్ దెమ్ టు ఇట్ డెఫినెట్లీ, బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఇట్ నీడెడ్ టు బీ, వాట్ ఇట్ నీడెడ్ టు బీ సెడ్. ఐ టుక్ అంటే ఐ డెఫినెట్లీ నో దట్ నాకు ఆ చిన్న భయం ఉండే దట్ వీళ్ళు స్టైలైజ్ చేయొద్దు ఈ పదాన్ని అని. ఆ ఫియర్ అయితే ఉంది దట్ రెగ్యులర్గా ఇప్పుడు ఈ సినిమా నచ్చిన ద ఫ్యాన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ ద క్యారెక్టర్, దే షుడెంట్ జస్ట్ పిక్ ఆన్ దట్. అండ్ నాకు ఇంకోటి ఏం తెలుసు అంటే, సినిమా చూసాక అందరికి అర్థమవుతుంది ఆ వర్డ్ ఎందుకు వాడాడు, అండ్ ఇట్స్ నాట్ స్టైలైజ్డ్ ఇన్ ద ఫిల్మ్ దట్ వర్డ్, ఆ ఎమోషన్ ఎందుకు వాడాడు అని జస్టిఫై అయిపోతుందని నాకు తెలుసు. ఇన్ దట్ మూమెంట్ ఐ హ్యావ్ అ స్టేజ్, ఐ హ్యావ్ టు ప్రమోట్ మై ఫిల్మ్ వన్ థింగ్. అండ్ నాకు 2000 స్టూడెంట్స్ ఉన్నారు. ఐ ఆల్సో వాంటెడ్ టు టాక్ టు దెమ్. నాకు 2000 స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఉట్టి సినిమా ప్రమోట్ చేసుకుంటే వాట్ ఈస్ ద పాయింట్? నార్మల్గా జస్ట్ మా సినిమా క్రూ ఫ్యామిలీస్ ఉంటే వీ కెన్ టాక్ అబౌట్ ద ఫిల్మ్, టాక్ అబౌట్ ఈచ్ అదర్. ఆ రోజు ప్రీ రిలీజ్లో మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ టర్న్డ్ అప్. సో ఐ ఫెల్ట్ దట్ వెన్ ఇంత దూరం నుంచి స్టూడెంట్స్ అందరు వస్తుంటే ఐ నీడ్ టు టాక్ టు దెమ్ డైరెక్ట్లీ, more talk about the film as well and talk to them. So that's why I was talking to them about like fuck humility, stand up, be confident and say whatever it is. Ante self importance ichkodu manam. Humility ante having a low view of your importance. The dictionary definition chuste like you don't view yourself as important, but I think I was telling them ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ నాకు అంటే ఇంత అటెన్షన్ ఇవన్నీ వస్తాయి, కానీ నేనే ఇంత ఫీల్ అయిపోతుంటే ద థింగ్స్ దట్ ద పీపుల్, ద ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ ఆర్ క్రేజీ. నేను అర్జున్ రెడ్డి షూటింగ్ చేస్తుంటే మేము ఒక సర్జరీ రూమ్కి వెళ్ళాము టు చెక్ ద థింగ్, టు సీ హౌ ఇట్ ఈస్ డన్, వాట్ ఈస్ దట్ ప్రాసెస్. సమ్ డాక్టర్స్ వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ షోడ్ us how it is done. They took us inside the ICU and showed us. And I was like, ఏమేం చేస్తున్నారు, ఇట్స్ లైక్ అన్బిలీవబుల్ వాట్ అ డాక్టర్ కెన్ డూ ఇన్ అ బాడీ. లైక్ వెన్ ఎవర్ ఐ సీ అ ప్లేన్ టేక్ ఆఫ్ ఐఎమ్ లైక్ ఎట్లా గాల్లో ఎట్లా వెళ్తున్నాం నాకు అర్థం కూడా కాదు. సేయింగ్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సచ్ రెడిక్యులస్లీ బిగ్ థింగ్స్. సో ఇంకా మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఐ వాంట్ పీపుల్ టు పుష్. అంటే ఎంతసేపు ఉన్న సబ్జెక్టులను చదివి
ఏవో జాబ్లు చేస్తాం. అంటే 200 మందికి కాదు, దాంట్లో 10 మందికి ట్రిగ్గర్ అయ్యి చలో చేద్దామన్నా ఇట్స్ ఇంట్రెస్టింగ్ కదా. సో ఐ థాట్ ఐ షుడ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ యాజ్ వెల్. అందుకని అంటే కానీ అంత పబ్లిక్గా ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ని అనవసరంగా గెలికినట్టే కదా అది. అంటే వాళ్ళ ఈగోని హర్ట్ చేసినట్టే కదా సెన్సార్ బోర్డ్ మెంబర్స్. ఈగోస్ అందరికి ఉంటాయి సార్, ఇంకా ఏది మాట్లాడినా ఎవరో ఒకరు హర్ట్ అవుతుంటారు. బట్ ఇట్ వాస్ నాట్ అబౌట్ అ మెంబర్, ఇట్ వాస్ అబౌట్ it's not targeting, it's not I didn't talk about the member, I talked about what happened. That this is one thing I forgot to mention, so I'll talk about that. So censor board to issue ఏంటంటే, when you see the film now you see that it's very relevant in that scene to be there. అది ఎక్స్ప్లెయిన్ చేసినాం, వాళ్ళు ఒప్పుకోలేదు. and I was like, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? So it's people above 18 who are going to watch it. Don't you think people above 18, they're not kids to get influenced by this, or they're mature enough to know? వాళ్ళందరికీ పదం ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ యూస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ లైఫ్. మేము కొత్తగా ఏది క్రియేట్ చేయలేదు, ఇట్స్ టేకెన్ ఫ్రమ్ లైఫ్. సో వీ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ సీన్. మిగతా సినిమాలో కొన్ని దగ్గరలు ఉన్నాయి ఇలాంటివి, బికాస్ ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్లీ షాట్. వీ సెడ్ అవి అన్నెసరీ, అవి తీసేస్తాం, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్, ఈ సీన్ వరకు ఉంచుతాం అంటే దే డింట్ అగ్రీ. సో ఐ థాట్ ఐ హ్యాడ్ ఇట్, అండ్ in the teaser we released that the word మేము teaser. సో ఆడియన్స్ నాకు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ చూసి సడన్గా సైలెంట్ వస్తే ఏమవుతుంది అని డిస్టర్బ్ అయిపోతాం. సో ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ టు టెల్ దెమ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ దట్ దీస్ వర్డ్స్ ఆర్ మ్యూటెడ్, బికాస్ దెర్ వాజ్ అ డిస్కషన్, will our censor board allow this? మేము టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అడుగుతున్నారు, లైక్ వై నాకు పక్కా అలౌ చేస్తారు, ఎందుకు అలౌ చేయరు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంది. అది కాలేదు. So now it was my duty to inform the audience before they go into theatre, because that is a small scene in the film. ఆ సినిమాలో చాలా కథ ఉంది. ఇప్పుడు అక్కడ స్టక్ అయ్యి మిగతా ఎమోషన్లు కనెక్ట్ కాకుండా బయటికి వచ్చి, ఐ డెంట్ వాంట్ దిస్ టు బికమ్ అ కాన్వర్సేషన్ వేర్ పీపుల్ కమ్ అండ్ సే, అరే అది లేదురా, ఆ వర్డ్ లేదురా, కస్ వర్డ్స్ లేవురా అని. ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ దెమ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఐ డిసైడెడ్ ఐ హ్యాడ్ టు టెల్ దెమ్, అండ్ సో దట్ వాస్ ద రీజన్ ఐ స్పోక్ అబౌట్ సెన్సార్ బోర్డ్, అండ్ ఐ టోల్డ్ దెమ్ దిస్ వర్డ్ ఇస్ నాట్ దేర్. అండ్ వాట్ హ్యాపెండ్, ఈరోజు జీవిత గారు నాకు కాల్ చేశారు, అండ్ షీఈ్ అ సెన్సార్ బోర్డ్ మెంబర్, అండ్ షీ సా ద ఫిల్మ్ విత్ హర్ డాటర్స్, అండ్ షీ లవ్డ్ ఇట్, అండ్ షీ వాజ్ లైక్, వన్ మోర్ థింగ్ ఐ రియలైజ్ దట్ ఐ డెంట్ స్పీక్ ఏంటంటే, సెన్సార్ బోర్డ్ ఫాల్ట్ కంప్లీట్లీ కాదు. మనం వాళ్ళని ఒక ఆఫీస్లో పెట్టినాం టు గివ్ అస్ అ గ్రేడ్ అండ్ సర్టిఫైడ్. ద మ్యాన్ దేర్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ స్వీట్ మ్యాన్. ఆయన ద ఆఫీసర్, ఆయనకి రిలాక్స్డ్గా ఇవ్వాలని ఉంటుందేమో, హీ వాంట్స్ టు, సినిమాకి అవసరం అంటే రిలాక్స్ ఇవ్వాలని ఉంటుందేమో, కానీ వాళ్ళకి భయం ఏంటంటే ఎవరో యూనియన్ ఎవరో గ్రూప్ వచ్చి వాళ్ళ ఆఫీస్లో గొడవ చేసి. ఓకే. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అస్, it is not, as the censor board also there's an issue when they're in an office, they need to, if they're certifying us and wherever relevant also, they shouldn't be scared. When I am not scared when I did it, నా మీద కూడా యూనియన్లు వచ్చి చేయొచ్చు, నాకు భయం లేనప్పుడు when they're in an office, I think they need to also have the guts to do it, which they didn't have. That was my problem. But the bigger problem lies in the సెన్సిటివిటీ ఆఫ్ పీపుల్. మనం అన్నిటికీ సెన్సిటివ్ అయిపోయినాం ఈ మధ్య, చిన్న చిన్న, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, జస్ట్ ఫర్ ద సేక్, దెర్ ఇస్ నో రీజన్ బిహైండ్ ఇట్ ఆల్సో, ఏదో గోల చేద్దాం, ఏదో గొడవ చేద్దామని. సో ఐ రియలైజ్ దట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ అవుట్ సైడ్. వాళ్ళకి సెక్యూరిటీ ఏముండదు, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అంతే, ఒక్క వాచ్మెన్ ఉంటాడు ఇంత బిల్డింగ్కి. ఇప్పుడు 20 మంది వెళ్ళి గొడవ చేసి ప్రెస్ని పిలిచి కూర్చోబెట్టి గోల చేస్తే వాళ్ళకి, సో హీస్ లైక్, వద్దు నాన్న మళ్ళీ ఎవరో గొడవ, సో లెట్స్ లీవ్ ఇట్ టైప్. బట్ రాజశేఖర్ గారు, Jivita Rajshekar garu was telling me that we completely, she as a censor board member, she was like, what you spoke, I completely understood, I agree with it, we are making changes, వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నంట ఇప్పుడు. It's harder in our country because it's harder to control, గ్రేడింగ్ది అందరు ఫాలో అవ్వలేరు. ఇప్పుడు టౌన్స్లలో ఆర్ సమ్ ఏరియాస్లో దే డోంట్ అండర్స్టాండ్ ద గ్రేడ్ అండ్ స్టఫ్, వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల they're trying to figure out, they're working on it. It was really nice talking to her, and I feel happy that అంటే no, I don't know if any in North lot of it has been spoken, I have not followed it. మన దగ్గర ఎవరైనా మాట్లాడారో లేదో, అందరూ బిట్వీన్ ఫిల్మ్ మేకర్స్ మేము మాట్లాడుకున్నప్పుడు we all discuss this.
పబ్లిక్గా దట్ డే I felt it, so I decided to address it. I'm glad that they are already working on it.